అంటే మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదానందం, ఏంటి మీ వద్ద ఉన్న అప్డేట్స్? ఎస్ చంద్రిక, మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన రిజల్ట్ తేలనుంది. ఎగ్జాక్ట్లీ 8 o'clockకి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో మొదటగా ఈ 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. సో ఈ 101 వాటల్లో ఎవరు సర్వీస్ ఓటర్లు అయితే ఎవరు లేరు. హోమ్ ఓటింగ్ ద్వారా వృద్ధులు, వికలాంగులు 103 మంది అప్లై చేసుకున్నారు. సో దీంట్లో 101 మంది హోమ్ ఓటింగ్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లేశారు. సో వాటన్నిటిని స్ట్రాంగ్ రూమ్స్ తీసుకొచ్చి ఇక్కడనే భద్రపరిచారు. సో మొదటగా ఎగ్జాక్ట్లీ 8 o'clockకి ఆ ఓట్లను లెక్కిస్తారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. సో ఇప్పటికే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కోసం ఇక్కడికి ఏజెంట్లు అలాగే పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా వస్తున్నారు. సో కాసేపటి క్రితమే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా ఇప్పుడే ఇక్కడికి చేరుకున్నారు, కౌంటింగ్ సెంటర్కి వెళ్ళారు. సో వివిధ పార్టీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు కూడా కాసేపటి క్రితమే వెళ్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళకు పాసులు ఇచ్చారు. కేవలం పాసులున్న వాళ్ళ ఏజెంట్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ 8 o'clockకి ప్రారంభం కానుంది. సో ఇప్పటికే అధికారులు ఇటు ఎన్నికల సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్ళారు, కౌంటింగ్ సెంటర్ లోపలికి వెళ్ళారు. 186 మంది కౌంటింగ్ సిబ్బంది ఈరోజు కౌంటింగ్లో పాల్గొంటున్నారు. సో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా మొత్తం 407 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి 407 ఈవీఎంలు ఉంటాయి. సో దీనికి గాను 42 టేబుల్స్ వేశారు. 42 టేబుల్స్ 10 రౌండ్స్ ద్వారా ఈ ఫలితం అనేది తేలుతుంది. 10 రౌండ్లలో పూర్తిగా లెక్కిస్తారు. సో మొదటి రౌండ్లో ఫస్ట్ షేక్పేట్ ఉంటుంది. ఫస్ట్ 42 షేక్పేట డివిజన్కి సంబంధించిన మొదటి 42 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఈవీఎంలను మొదటగా లెక్కిస్తారు. సో ఆ తర్వాత నెక్స్ట్ అంటే షేక్పేటలో మొత్తం 70 డివిజన్లు ఉంటాయి. సో దానిలో మిగతా షేక్పేటకు సంబంధించిన డివిజన్లు అలాగే కొన్ని ఎర్రగడ్డ, మిగతావి యూసఫ్గూడ. ఇట్లా ప్రతి రౌండ్కి 42 చొప్పున ఇటు ఈవీఎంలు లెక్కిస్తారు. సో దానికి సంబంధించిన 42 ఈవీఎంల కౌంటింగ్ చేసేసి రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారు. సో ప్రతి రౌండ్కి ఒక 30 minutes పడుతుందని అధికారులు చెప్తున్నారు. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 12 o'clock లోపే ఫలితం అనేది క్లియర్గా బయటపడే అవకాశాలు ఉంది. సో 11 to 12 మధ్య క్లియర్గా తెలుస్తుందని చెప్తున్నారు. సో మొదటగా ఒక 8 నుంచి 8:30 వరకు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కౌంటింగ్ ఉంటుంది, వాటి అనౌన్స్మెంట్ ఉంటుంది. 8:30కి ఈవీఎంల కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకు ట్రెండ్ వచ్చేసి 9 o'clock వస్తుంది. సో 9 o'clockకి మనకు షేక్పేట్ సంబంధించిన 42 పోలింగ్ స్టేషన్ల రిజల్ట్ అయితే బయటికి రానుంది. అది ఫస్ట్ రౌండ్లో. సో ఆ తర్వాత అలా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి మనకు ఈ ఒక్కో రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఇట్లా మొత్తం 10 రౌండ్స్ అవుతుంది. సో ఫస్ట్ 9 రౌండ్స్కి సంబంధించి ఇటు 378 వస్తాయి. ఆ తర్వాత ప్రతి రౌండ్కు 42, కాకపోతే లాస్ట్ రౌండ్కు మాత్రం కేవలం 28 మాత్రమే ఉంటాయి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఎంతవరకు కౌంటింగ్ అయింది ఏంటి అనే వివరాలన్నిటి కూడా ప్రతి అరగంటకు ఒకసారి ఆ రౌండ్ కంప్లీట్ అయిన వెంటనే వీటిని అనౌన్స్ చేస్తారు. ఇక మరోవైపు పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కానీ ఎవరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండకూడదంటూ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో కౌంటింగ్ సెంటర్ చుట్టుపక్కల 100 meters లోపు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి సో ఎవరు కూడా ఇటు చుట్టుపక్కల ఉండకూడదు. సో ఎట్లాంటి సంబరాలు చేయకూడదు, అలాగే ఇట్లాంటి బాణసంచా పేల్చకూడదు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆంక్షలు జారీ చేశారు. ఈ చుట్టుపక్కల 4గురికి పైగా ఎవరు గుమికూడకూడదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు ఆంక్షలు జారీ చేశారు. మొత్తం 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల ఎవరు రావద్దంటూ కూడా చెప్పారు. సో మనం చూస్తున్నాం ఇప్పుడిప్పుడే కౌంటింగ్ సెంటర్కి ఏజెంట్లు చేరుకుంటున్నారు. సో అధికారులు వచ్చారు. సో ఇక కౌంటింగ్ ప్రాసెస్ చూసుకుంటే ఈ 42 టేబుల్స్లో ఒక్కో టేబుల్కి 3 అధికారులు ఉంటారు. సో 3 అధికారులు పూర్తిగా ఈ పొలిటికల్ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల సీల్ తీస్తారు. ఈవీఎంల సీల్ తీసిన అనంతరం వారి ముందే పూర్తిగా ఈ కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో ఒకేసారి 42 ఈవీఎంలు ఓపెన్ చేస్తారు, వాటిలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు. వాటి ద్వారా ఆ 42టిని కౌంట్ చేసి ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది చూసేసి పూర్తిగా వాటన్నిటిని కూడా రౌండ్కి అనౌన్స్ చేస్తారు. ఇక ఇప్పుడు నువ్వా నేనా అని ఉన్నట్లు గడిచిన ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ మరి కాసేపట్లో తేలనుంది. సో ఇప్పటికే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా మేమే గెలుస్తామంటూ ధీమాతో ఉన్నారు. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లో అయితే ఇప్పుడు గత కొన్ని రోజులుగా సాగిన ఉత్కంఠకైతే మరి కాసేపట్లో తెరపడనుంది. సో ఇప్పటికే పొలిటికల్ పార్టీల అభ్యర్థులు కూడా ఒకరొక్కరుగా చేరుకుంటున్నారు. సో బీజేపీకి సంబంధించిన లంకాల దీపక్ రెడ్డి కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఎగ్జాక్ట్లీ
8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. సో 8 గంటల నుంచి ఆఫ్టర్నూన్ అంటే 11 to 12 o'clock మధ్య పూర్తి రిజల్ట్ అయితే రానుంది. కానీ 9 o'clock వరకు ఒక ట్రెండ్స్ వస్తాయి. ఫస్ట్ 42 డివిజన్ ఫస్ట్ 42 బూత్లకు సంబంధించిన రిజల్ట్ కూడా ఫస్ట్ రౌండ్లోనే వస్తుంది. కాబట్టి అది కూడా పెక్యులర్గా ఉన్నటువంటి ఒక షేక్పేట డివిజన్లో, అంటే షేక్పేట డివిజన్లో అటు ముస్లిమ్స్ ఉంటారు, వివిధ బీసీలు ఉంటారు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు. సో అక్కడికి సంబంధించిన రిజల్ట్ ఫస్ట్ వస్తుంది. కాబట్టి దాన్ని బట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా పొలిటికల్ పార్టీస్ అంచనా వేస్తాయి. సో ఫస్ట్ 9 o'clock వరకు అయితే మనకు ఒక ట్రెండ్, అంటే జూబ్లీ హిల్స్ రిజల్ట్ ఎటు పోతుందనే ఒక ట్రెండ్ అయితే మనకు కనిపిస్తుంది చంద్రిక.